హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్స్ లో మనకి నిఫ్టీలో స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. కాకపోతే ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ లొకేషన్ చూసుకుంటే మేజర్ రెసిస్టెన్స్ అయిన 26,000. సో ఎప్పుడైనా సరే మేజర్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ వస్తే ఖచ్చితంగా ఇనిషియల్ గా మనకి రిజెక్షన్ ఫేస్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్ గా మార్కెట్ అక్కడ నుంచి కొంత రిజెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ అగైన్ మార్కెట్స్ 26,000 బ్రేక్ చేసి కంప్లీట్ 26,000 నుంచి 26,100 ఈ రీజన్ లో మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లో సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయి. సో నిన్న వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా సరే డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ డే చాలా తక్కువ రీజన్ లో మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ కూడా మార్కెట్ సైడ్ వేస్ లోనే ఉంటాయి. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 25,800 నుంచి 26,200 పాయింట్స్ అనుకున్నాం. అండ్ మార్కెట్ జస్ట్ ఒక 100 నుంచి 140 పాయింట్స్ రీజన్ లోనే ఓవరాల్ డే మొత్తం కన్సాలిడేషన్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్ ఏంటి అండ్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే సినారియోస్ గురించి కూడా ఒకసారి రికాల్ చేస్తాం. సో ఈ రోజు మార్కెట్స్ ని పాజిటివ్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్ సో యూఎస్ మార్కెట్స్. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి మనకి యూఎస్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ బయాస్ కనిపిస్తుంది. సో దానికి కూడా మేజర్ రీజన్ ఈ రోజు మనకి జరగబోతున్న ఫెడ్ మీటింగ్. ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. సో ప్రీవియస్ గా జరిగిన ఫెడ్ మీటింగ్ లో ఇయర్ ఎండింగ్ లోపు 2 times ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తామని అనౌన్స్ చేస్తారు. అందులో భాగంగానే ఈ రోజు 25 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు వాళ్ళ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ అలాగో 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఆల్రెడీ దాని తగ్గట్టుగా లాస్ట్ 4 డేస్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. పర్టికులర్ గా యూఎస్ మార్కెట్స్ లాస్ట్ 4 డేస్ నుంచి స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చి. కాకపోతే ఇక్కడ పీపుల్ వెయిట్ చేసిన థింగ్ ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిన తర్వాత ఫర్దర్ ఫెడ్ కి సంబంధించిన అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్ డేస్ లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు, ఇన్ఫ్లేషన్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనే అనౌన్స్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది కనుక కొంచెం నెగిటివ్ వస్తే లాస్ట్ 4 డేస్ నుంచి యూఎస్ మార్కెట్ లో ఏదైతే బుల్ ర్యాలీ చూసామో అందులో ప్రాఫిట్ బుకింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. చాలా బిగ్ లెవెల్ లో కరెక్షన్ అయితే విట్నెస్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ అనేది కంప్లీట్ గా ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాం. సో రేపు ఒకవేళ మార్కెట్ కనుక నీకు లెస్ దాన్ 100 పాయింట్స్ రీజన్ లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే మనకి ప్రాబ్లం లేదు. గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా మనకి ప్రాబ్లం లేదు. మనం నార్మల్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాం, ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకుంటాం. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ 150 పాయింట్స్ అబౌవ్ లైక్ 150 నుంచి 200 పాయింట్స్ లెవెల్ లో కనుక గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే ఖచ్చితంగా ఫస్ట్ 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ రీజన్ ని అవాయిడ్ చేయండి. ఈ రీజన్ లో ట్రేడ్ చేయాలి. సో కంప్లీట్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఒక ట్రెండ్ డిసైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని తగ్గట్టుగా డిసైడ్ అవుదాం. అంతేగాని క్విక్ గా మార్కెట్ లో జంప్ చేయదు. సో ఒకవేళ మరి లెస్ దాన్ 100 పాయింట్స్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే సో బేసిక్ థింగ్ మనం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ కి వెళ్తాం. సో అందులో మన ఫస్ట్ ప్రయారిటీ వస్తున్న లెవెల్స్ ఏంటి? సో ఈ రోజు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే సో ఆబ్వియస్లీ 26,100 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది రీసెంట్ స్వింగ్ హై అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ హై పాయింట్ కూడా అదే కాబట్టి సో ఒకవేళ స్లైట్ గ్యాప్ అప్ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఒక స్లైట్ గ్యాప్ డౌన్ జరిగితే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రీటెస్ట్ జరిగిన తర్వాత 26,000 నుంచి షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో డిపెండ్స్ అపాన్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా మార్కెట్ చాలా బిగ్ లెవెల్ లో గ్యాప్ అప్ జరిగినా బిగ్ లెవెల్ లో గ్యాప్ డౌన్ జరిగినా ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అట్లీస్ట్ ఫర్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్. దాని తర్వాత మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఓవరాల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుంది, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్ని పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి, రైట్? అండ్ దీంతో పాటు మీరు ఇక్కడ క్లోజ్ గా మానిటర్ చేయాల్సింది కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. సో ఈ హైయర్ టైం ఫ్రేమ్ లో మీకు రీసెంట్ డేస్ లో అంటే మేబీ ఈ రోజు మీకు ఫార్మ్ అయిన కన్సాలిడేషన్ రీజన్ ఇక్కడే ఉండొచ్చు. బట్ లాస్ట్ 6-7 డేస్ నుంచి మార్కెట్ ఫార్మ్ అయిన కన్సాలిడేషన్ లో మేజర్ రీజన్ ఇది. దిస్ ఈస్ ద మెయిన్ కన్సాలిడేషన్ రీజన్. మనం ఈ రీజన్ కంటే ఈ రీజన్ కి ప్రయారిటీ ఇవ్వాలి. సో రేపు మార్కెట్ లో ఈ రీజన్ బ్రేక్అవుట్ కనుక జరిగింది లైక్ 26,100 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగినా లేదు బై ఛాన్స్ 25,800 డౌన్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ జరిగినా ఈ రెండిట్లో ఏం జరిగినా ప్రాపర్ మొమెంటం వస్తుంది అండ్ మనకి హై విన్నింగ్ ఛాన్సెస్ దొరుకుతాయి. సో దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ స్మాల్ రేంజ్ యూ కెన్ ఫోకస్ ఆన్ బిగ్గర్ రేంజ్, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో నిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో సేమ్ అంతే. కాకపోతే ఈ రోజు నైట్ మనం యూఎస్ మార్కెట్స్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకుని దాని తగ్గట్టుగా మీరు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మనకి సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఒకవేళ మనకి సెన్సెక్స్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతే ఆప్షన్ సెల్లింగ్ కి బెటర్ ఆప్షన్. సో సెన్సెక్స్ లో మనకి ఆల్మోస్ట్ ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మేజర్ స్వింగ్ హై అవుతుంది. సో దట్స్ వై లాజికల్ గా మాట్లాడుకుంటే సెన్సెక్స్ లో సో ఈ జోన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ విల్ బి ద బెటర్ ఆప్షన్ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయితేనే ఆప్షన్ బయింగ్ వెళ్ళాలి, లేదంటే ఆప్షన్ బయింగ్ లో కూడా మనకి విన్నింగ్ ఛాన్స్ రాదు. ఎగ్జాక్ట్ లెవెల్స్ విల్ బి 85,200 నుంచి 84,000. మేబీ ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే ఇక్కడ మనం బై పొజిషన్స్ ఇక్కడ సెల్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు సెన్సెక్స్ లో. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ అండి. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే దేర్ ఇస్ నో బిగ్గర్ మూమెంటం అండి. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే మనకి ఇక్కడ రౌండ్ ఫిగర్ 58,500 ఈ లెవెల్ క్రాస్ చేయాలి మార్కెట్. సో ఐ డోంట్ థింక్ సో లైక్ మనకి ట్రేడ్ చేయడానికి కంఫర్టబుల్
లెవెల్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదన్నా స్ట్రాంగ్ మొమెంటం నిఫ్టీ లాగా చూడాలంటే మీరు ఈ చిన్న రేంజ్ ఫోకస్ చేయడం కంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఫోకస్ చేయండి. లైక్ 58,500 నుంచి 57,500 ఈ 1000 పాయింట్స్ రీజన్ లో ఆప్షన్ బయర్ కి మొమెంటం ఏం దొరకదు. ఒకవేళ మొమెంటం దొరికినా ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడానికి అసలు బెస్ట్ లొకేషన్స్ కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా లాస్ట్ 6 days నుంచి ఏదైతే ఓవరాల్ కన్సాలిడేషన్ ఉందో లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో 1 hour ఆర్ 1 day టైం ఫ్రేమ్ లో ఏదైతే రీజన్ ఫామ్ అయిందో ఆ రీజన్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా ఆప్షన్ సెల్లింగ్ కి ప్రయారిటీ ఇచ్చుకోండి. అండ్ ఆ రీజన్ బ్రేక్అవుట్ అయితే బేస్డ్ ఆన్ ఓవరాల్ జియో పొలిటికల్ ఇష్యూస్, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు డైరెక్షనల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్, రైట్? సో మనకి మోస్ట్లీ రేపు ఇండెక్స్ లో అంత బెటర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు కాబట్టి వీ కెన్ ఫోకస్ ఆన్ స్టాక్స్ మీద కొంచెం ప్లాన్ చేసుకుందాం. పర్టికులర్ గా రేపు ఒకవేళ ఫోకస్ చేసుకోవాలనుకుంటే మెటల్ సెక్టార్ మీద ప్లాన్ చేసుకోండి. మెటల్ సెక్టార్ లో ఆల్మోస్ట్ ఓవరాల్ మెటల్ ఇండెక్స్ లోనే స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది. పర్టికులర్ గా జిందాల్ స్టీల్, టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ లో కొంచెం ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ అయితే దగ్గరలో ఉన్నాయి, అంటే బ్రేక్అవుట్ కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఒకవేళ రేపు పాజిటివ్ ర్యాలీ కనుక కంటిన్యూ అయితే మనకి మంచి ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ స్టీల్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. సో మనకి రీసెంట్ స్వింగ్ అయితే నుంచి అఫ్ కోర్స్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది, కొంత వీక్నెస్ అయితే కనిపించింది. బట్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏం చూపిస్తాను. జిందాల్ స్టీల్ లాగే మోస్ట్ ఆఫ్ ది మెటల్ సెక్టార్స్ లో మీకు ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి ఈ రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మెటల్ సెక్టార్స్ ఒకటి ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక స్టాక్ లో మనకి రీసెంట్ గా ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చిందండి, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో మీరు డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ లో వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. చాలా లాంగ్ కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ చాలా క్లియర్ గా బ్రేక్ అండ్ మళ్ళీ అగైన్ మనకి రీసెంట్ స్వింగ్ హై వరకు చాలా పొటెన్షియల్ స్కోప్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 పాయింట్స్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో 20 to 30 పాయింట్స్ అంటే సమ్వే క్లోజ్ టు ఒక యావరేజ్ గా 20-25% మన స్కోప్ అప్ సైడ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఫ్రెష్ బ్రేక్అవుట్ ని ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేసుకుని ఒకసారి ఈ స్టాక్ ని ఫోకస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు మనం న్యూస్ పరంగా చూసుకుంటే ఈ రోజు ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, నిప్పాన్, ఆదిత్య బిర్లా అసెట్ మేనేజ్మెంట్ ఇలాంటి కంపెనీస్ లో ఆల్మోస్ట్ 5 నుంచి 7% కరెక్షన్ వచ్చింది. జనరల్ గా ఇవి కొంచెం క్వాలిటీ కంపెనీసే, కాకపోతే దీనికి మేజర్ రీజన్ ఏంటంటే సో ఈ రోజు సెబీ ఈ కంపెనీస్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించింది. ఎక్స్పెన్స్ రేషియో అంటే సింపుల్ గా చెప్తాను, లైక్ జనరల్ గా ఈ కంపెనీస్ లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఇట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో పీపుల్ అందరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుని మన తరపున వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఉన్న డిఫరెంట్ అసెట్ క్లాస్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ మనీని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు మీ దగ్గర యాన్యువల్లీ కొంత ఫీజ్ కలెక్ట్ చేస్తారు. దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఇప్పుడు ఎలా తగ్గించారంటే జనరల్ గా మనకి 2 kinds ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, ఓపెన్ స్కీమ్ ఫండ్ అండ్ క్లోజ్డ్ స్కీమ్ ఫండ్. ఓపెన్ స్కీమ్ ఫండ్స్ అంటే మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేసుకోవచ్చు. అదే క్లోజ్డ్ స్కీమ్ ఫండ్ అంటే మీరు వన్స్ బై చేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ టైం వరకు లాక్ చేస్తారు. సో ఈ ఓపెన్ స్కీమ్ ఫండ్స్ కి ఎక్స్పెన్స్ రేషియో ఆల్మోస్ట్ 0.15% వరకు తగ్గించారు అండ్ క్లోజ్డ్ ఫండ్స్ కి ఆల్మోస్ట్ 0.25% వరకు తగ్గించారు. సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించడం వల్ల జనరల్ గా సెబీ ఇంటెన్షన్ ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్స్ ని వీలైనంత వరకు ఒక కామన్ పర్సన్ కి తక్కువ కాస్ట్ కి ప్రొవైడ్ చేయాలి, అంటే తక్కువ మెయింటెనెన్స్ ఛార్జ్ కి ఒక కామన్ పర్సన్ కూడా అందుబాటులో తీసుకురావాలని సెబీ ఇంటెన్షన్. కాకపోతే ఈ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించడం వల్ల ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కి ఫర్దర్ క్వార్టర్స్ లో ప్రాఫిట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఆల్మోస్ట్ ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నింటిలో కూడా యావరేజ్ గా 5 నుంచి 7% ఫాల్ వచ్చు. బట్ జనరల్ క్వాలిటీ కంపెనీస్ ఇందులో చాలా క్వాలిటీ కంపెనీ, హెచ్డిఎఫ్సి మంచి క్వాలిటీ కంపెనీ, క్యామ్స్ మంచి క్వాలిటీ కంపెనీ. సో ఇలాంటి కంపెనీస్ కొంచెం కరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి సో రైట్ సపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా రైట్ ఆపర్చునిటీ. బట్ ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చెక్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్స్ బట్టి లాస్ట్ 6 days రీజన్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం మార్కెట్స్ లో మొమెంటం చూడలేము. అప్పటి వరకు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటూ వన్స్ బ్రేక్అవుట్ వచ్చాకే అప్పుడు మొమెంటం బేస్డ్ ప్లాన్ చేసుకోండి. అప్పటి వరకు ఐదర్ మెటల్ సెక్టార్స్ కానీ లేదా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ అంటే కొంచెం డిస్కౌంట్ ఉన్నాయి కాబట్టి సో ఏదైనా మన దగ్గర మాట్లాడుకున్నట్టు ఐఓసి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మ్యారికో బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది అండ్ దేర్ ఆర్ ఫ్యూ స్టాక్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ బిహెచ్సిఎల్ అవ్వచ్చు, ఆర్ఈసి ఎల్టీడీ, ఆర్ఈసి లిమిటెడ్, డిఎఫ్సి ఈ స్టాక్స్ కూడా కొంచెం బ్రేక్అవుట్స్ కి నియర్ బై ఉంది అండ్ ఈవెన్ పాలీక్యాప్ కూడా ప్రైస్ యాక్షన్ పరంగా బెటర్ గానే ఉంది. ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో నుంచి అట్లీస్ట్ డైలీ ఒక 2 to 3 స్టాక్స్ వరకు టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి.